హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాహిదాస్ కిచెన్. ఇప్పుడు నేను చేస్తున్నాను చికెన్ చాపాస్ అండి. ఇది సూపర్ టేస్ట్, అలాగే సింపుల్లో అయిపోతుందండి. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చికెన్ చాపాస్ కోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయ్యాక ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్, మనకు దీంట్లో మెయిన్ వచ్చేసి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను పెద్దవి 2 తీసుకున్నాను, చిన్నవి అయితే ఒక 3 తీసుకోండి. ఆనియన్స్ని బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ కలర్లో వస్తున్నాయి. ఇప్పుడు మనం దీంట్లో చికెన్, ఒక 1/2 కేజీ నేను చికెన్ తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసేసుకొని చికెన్ వేసేసుకుంటున్నాను. చికెన్లోకి సరిపోయేంత సాల్ట్, దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కుక్ చేసుకుందాం. సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ తర్వాత తగినంత పసుపు, ఉప్పు పసుపు బాగా ముక్కలకి పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని, చూడండి ఉప్పు పసుపు ముక్కలకి బాగా తగిలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేయాలి. చూడండి, మసాలా వేసినాక పచ్చివాసన అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా మిరియాల పౌడర్, అలాగే ఒక పెద్ద సైజ్ టమాటా ముక్కలు, ఇవన్నీ బాగా ఉడికించుకున్నాం. చూడండి, మసాలాలన్నీ మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం దీంట్లో ఒక 1/2 కప్ అంతా వాటర్ వేసేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే చాలండి, రెడీ అయిపోతుంది మనకు చికెన్ చాపస్. చూడండి, ఒక 2-3 విజిల్స్ తర్వాత చికెన్ చాపస్ అనేది బాగా ఉడికిపోయింది. ఇందులో కొంచెం వాటర్ ఉందని నేను సిమ్లో పెట్టేశానండి. మీరు చపాతీలోకి అయితే అట్లే తినచ్చు. నేను ఫ్రై కాబట్టి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే రెడీ అయిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే, ఇప్పుడు మనకు స్టవ్ ఆఫ్ చేసేసానండి. వేడిగా చికెన్ చాపాస్ అయితే రెడీ అండి. ఇది చపాతీలోకి, వైట్ రైస్లోకి అయితే సూపర్ టేస్ట్ అండి. ప్లీజ్ ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.